పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట మజ్జూరు యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించారు. సమ్మెకు మద్దతు బీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి తెలిపారు. కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచాలని యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని అంబటి నరేష్ తెలిపారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు అలవెన్స్ ఇవ్వాలన్నారు. సంస్థకు వచ్చిన లాభాల నుండి కార్మికులకు బోనస్ చెల్లించాలని, కార్మికులకు పని స్థలంలో తాగునీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిష్కరించాలి కార్మిక న్యాయ డిమాండ్లను వెంటనే టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్లు, బ్యాగర్లు, స్టిచ్చర్లు, సజ్జావర్ ఆపరేటర్లు, ఆర్ఎస్సీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది. ఇవాళ రేపు చేస్తుంది ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టేయడం ఉంచింది. ఇస్తామని చెప్పిండ్రు, చేస్తామని చెప్పిండ్రు. బోనస్ పాజిటివిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాజిబిలిటీస్ చూస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటున్నారు, మేము టోకెన్స్ అమ్ముకోతే మమ్మల్ని దేశద్రోహులను చూసినట్టు, మీద పాకిస్తాన్లో ఉన్నట్టుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. గిన్ని కాగితాలు పట్టుకొని యూనియన్ల తరపున, కార్మికుల తరపున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే. ఇవన్నీ కూడా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యానికి ఇచ్చిన, కార్మిక శాఖకి ఇచ్చిన రిప్రజెంటేషన్సే. మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము, అన్నెసెసరీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మీరు ద్రోగులు చూపించడం కాదు. దీనికి అంతటి కూడా మూల కారణం యాజమాన్యమే. ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను, ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో, అవరు బ్రిటిషును నేను చాలా సందర్భాలలో చెప్తా, బ్రిటిషులను నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్లో ఆ విధంగా మన జీవితాలు, కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి. ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు. ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయంగానే కొట్టాడాలి. కొట్టాడకపోతేనేమో తప్పది, హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది. కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో, మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది. చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా ఇక్కడ అమలు కావు.